ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కానీ సీఎం చంద్రబాబుపై కానీ వ్యతిరేకంగా పోస్టులను పెట్టి వారిపై గుర్తించి అరెస్టులు చేస్తుంది టీడీపీ ప్రభుత్వం. గతంలో పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఈటూరి రవికుమార్, రవీంద్ర ఇప్పాలను ఏపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసింది. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని ఆరోపణలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం తెరకెక్కిస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో పోస్టింగ్లపై చంద్రబాబు చెంపపెట్టు లాంటి తీర్పును వెల్లడించింది భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సోషల్ మీడియా పోస్టింగ్లపై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్టింగ్లకు సంబంధించిన అరెస్టు విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరించాలని సుప్రీం పేర్కొంది. మన రాజ్యాంగం ప్రతి ఒక్కరి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. తమ ఆలోచనను వ్యతిరేకించే హక్కును ఇచ్చింది. వీటి భంగం కలిగించేలా ఎలాంటి ఇబ్బందులు అంగీకరించలేదని తెలిపింది సుప్రీం. ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66A కొట్టేస్తూ మంగళవారం సుప్రీం సంచలన తీర్పు వెల్లడించింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఈ యాక్ట్ ఉందని జస్టిస్ చాలమేశ్వరరావు, జస్టిస్ ఆర్ఎఫ్ నారాయణ్తో కూడిన ధర్మ సంస్థల తీర్పులో పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగంగా కల్పించేలా ఉన్నందున ఈ సెక్షన్ చట్ట సమానత్వం కాదని తెలిపింది సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నెటిజన్లను అనగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పు షాక్ తగిలింది. సుప్రీం తీర్పుపై నెటిజన్లు వర్షం వ్యక్తం చేస్తున్నారు. For more videos, please subscribe our channel.